ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడి బలపరచుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము బెరయా సంఘాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో బెరయా సంఘంలోని విశ్వాసులకు అపోజిడైన పౌలు శీలా గారు ఏ రీతిగా స్వార్థను అందించినారో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పౌలు గారి రెండవ స్వార్థ యాత్రలో తెస్సలోనిక సంఘం తర్వాత బెరయాకు వచ్చినారు. బెరయాలో ఉన్న యూదులతో, అక్కడున్న వారితో వాక్యాన్ని పంచుతూ యేసు ప్రభుల వారే మెస్సయ్య, ఆయనే ప్రవక్తల ద్వారా పలికినవాడు అని స్వార్థను తెలియజేస్తున్నారు. బెరయా వారు చాలా శ్రద్ధ కలిగినటువంటి వారు. ఇతర చోట యూదులు వారి మతానికి కొంత భిన్నంగా ఏదన్నా చెప్తున్నారు అని అనిపించగానే తీవ్రంగా వ్యతిరేకించేవారు, లేదా వినడానికి ఇష్టపడకుండా అడ్డుపడేటువంటి వారు, గొడవలు పెట్టేటువంటి వారు. కానీ బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులు అలాగున కాకుండా వినుటయందు ఆసక్తిని కనబరిచినారు, శ్రద్ధ కలిగినారు. దేవుని వాక్యం కదా, మొదట వినాలి అని వినడానికి మనసునిచ్చి ఆసక్తితో వినడానికి వారు హృదయాన్ని ఏర్పరచుకున్నారు. నేటి దినాన వాక్యము వినాలి అనేటువంటి వారు తగ్గిపోతున్నారు. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అనేటువంటి మనసు కలిగిన వారు చాలా కొరత కనబడుతున్నటువంటి సందర్భంలో మనం జీవిస్తూ ఉన్నాం. రెండవ విషయము, వారు వినిన వెంటనే అంగీకరించలేదు. విన్న తర్వాత పౌలు గారు ప్రకటించినట్లుగా వాక్యము ఆ లేఖనములలో ఉందా లేదా, ఇది నిజమా కాదా అని ఇండ్లకు వెళ్ళి దాన్ని పరిశీలించి చూస్తూ ఉన్నారు. ఇది నిజమా కాదా మేము గ్రహించాలి అని వాక్యాన్ని శ్రద్ధగా వెతుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు మొదట విన్నారు, తర్వాత వ్యక్తిగతంగా పరీక్షించుకుంటూ ఉన్నారు. ఈ దినాన చాలా మందిలో వారి భక్తి విశ్వాసం ఎవరో చెప్పిన మాటను బట్టి వారి నమ్మకం కొనసాగుతుందా, లేదా వ్యక్తిగతంగా వాళ్ళు తెలుసుకున్నారా, గ్రహించినారా, దేవుడు వారితో మాట్లాడడానికి వారు అవకాశం ఇచ్చినారా, వ్యక్తిగతంగా ప్రభు నాతో మాట్లాడినారు, వ్యక్తిగతంగా ప్రభు నా జీవితంలో కార్యం చేసినారు, వ్యక్తిగతంగా నేను తెలుసుకున్నాను అనుకునేటువంటి వారిలో బలమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఎవరో చెప్పిన దాని మీద ఏర్పాటు చేసుకుంటే ఆ విశ్వాసము కొన్ని సందర్భాల్లో కష్టాలకు గురవుతుంది. బెరయా వారు మొదట ఆసక్తిగా ఉన్నారు. 2 అలాగున ఉందా లేదా అని లేఖనములను పరిశీలించినారు. 3 వారు విశ్వసించి నమ్మి దేవుని దగ్గరకు వచ్చినారు. ఇక్కడెక్కడ కూడా వారి అహంభావానికి కానీ వారి వ్యక్తిగత ఆలోచనలకు కానీ తావివ్వకుండా చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా, జ్ఞానయుక్తంగా వారు ప్రవర్తించినారు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, తెస్సలోనికలోని వారి కంటే బెరయా వారు గనులు. ఎవరిని గనులు అంటా ఉందో చూడండి. ఈ లోకంలో ధనం సంపాదించిన వాళ్ళు, రాజకీయంగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు, పలుకుబడిన వారో, ఇంకేదన్నా పెద్ద కుటుంబం వారినో గనులు అనట్లేదు. ఆసక్తిగా, శ్రద్ధగా వాక్యంను వెతికినవారు, విన్నవారు గనులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని దృష్టిలో ఇది ఘనమైనది. కనుక ఇటువంటి ఘనమైన పనులు చేయువారిలో మనం ఉన్నామా? ఇటువంటి ఘనత తీసుకొచ్చేటువంటి పనుల పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నామా? నేటి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా జీవించు కృప దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.